అనంతపురం జిల్లా అనగానే మనకు గుర్తుకు వచ్చేది భానుడి ప్రతాపం. అత్యల్ప వాతావరణం, 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఈ ప్రాంతంలో కోటగ గ్రామానికి చెందిన ఒక రైతు ఇజ్రాయెల్ సాంకేతికతతో యాపిల్ తోటను సాగు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. రైతు సాగు చేస్తున్న యాపిల్ సాగుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లాలో రైతులు సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి ఉద్యానవన పంటల వైపు అడుగులు వేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. దీనిపై నిలువెత్తు నిదర్శనం కోటంగ గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఈ ప్రాంతంలో ఆయన ఏకంగా 2 ఎకరాల్లో యాపిల్ తోటను సాగు చేస్తూ అసాధారణ ఫలితాలను సాధిస్తున్నారు. రమణారెడ్డి ఇజ్రాయెల్లో ఉన్న తన స్నేహితుడి సలహాతో ఒక మధ్యవర్తి ద్వారా కేఎల్డి రకానికి చెందిన ఒక్కో యాపిల్ మొక్కను 600 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. 2 ఎకరాల్లో సుమారు 1500 మొక్కలను నాటారు. ఈ రకం మొక్కల ప్రత్యేకత ఏమిటంటే ఇవి మన ప్రాంతంలోని వేడిని తట్టుకోగలవు. ఒక్కసారి నాటితే దాదాపు 25 ఏళ్ల పాటు దిగుబడిని ఇస్తూ ఏడాదికి 2 పంటలు అందించటం దీని ప్రత్యేకత. నీటి ఎద్దడిని అధిగమించేందుకు డ్రిప్ సిస్టమ్ ద్వారా నీటిని అందిస్తూ కేవలం సాధారణ ఎరువులతోనే ఈ తోటను పెంచుతున్నారు. సామాజిక మాధ్యమంలో ఈ యాపిల్ తోట వైరల్ కావటంతో జిల్లా వాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి రైతులు కూడా ఇక్కడికి వచ్చి ఈ సాగు పద్ధతులను అడిగి తెలుసుకుంటున్నారు. తక్కువ నీటితో సరైన పద్ధతుల్లో సాగు చేస్తే అద్భుతమైన దిగుబడి వస్తుందని రమణారెడ్డి తెలిపారు. ఇది వచ్చి కేఎల్డి వెరైటీ. నేను వచ్చి మా ఫ్రెండ్ ద్వారా ఇజ్రాయెల్ నుంచి ఇవి మొక్కలు తెప్పించుకున్నాను. ఇప్పుడు వచ్చి పంట అయితే బాగుంది, సైజు కానీ బాగుంది. మెయిన్ ఏమంటే నా కాయ స్వీట్ ఉందన్నమాట. కాయ అయితే బాగా స్వీట్ ఉంది. మనకి కాయ కానీ వచ్చి 150 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు వస్తుంది ఒకటి సైజు కానీ. ఇది మొక్కలన గ్రాఫ్టింగ్ మొక్క. మనకొచ్చి ఒక మొక్క వచ్చి 650 రూపాయలు పడింది. ఈ వెరైటీ వచ్చి కేఎల్డి వెరైటీ, అంటే ఎంత ఎండకైనా తట్టుకునే రకం అన్నమాట. ఇది ఫస్ట్ క్రాప్ మనకు వచ్చి జూన్ జూలైలో ఫ్లవరింగ్ వస్తేనా నవంబర్ డిసెంబర్లో హార్వెస్ట్ జరుగుతుంది. అదే మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఫ్లవరింగ్ వస్తేనా మనకి ఏప్రిల్ మార్చిలో కటింగ్ పడుతుంది. కానీ మార్చిలో ఏప్రిల్లో కటింగ్ పడితే ఇప్పుడు ఎండల కాలంలో యాపిల్ ఎక్కడ దొరకదు కదా. ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. కేజీ వచ్చి మనకి 150 రూపాయలు తోట దగ్గరికే వచ్చి తీసుకెళ్తున్నారు బయర్స్. ఈ వినూత్న ప్రయోగం వర్షాభావ పరిస్థితుల్లోనూ రైతులు ఎలా రాణించవచ్చో నిరూపిస్తోంది. సాంకేతికతను అందిపుచ్చుకుంటే ఎడారి లాంటి నేలపై కూడా ఏ పంటనైనా పండించవచ్చని రమణారెడ్డి నిరూపించారు.